హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లాస్ట్. టుడే క్లాస్లో ఏంటంటే మనం మైఎస్క్యూఎల్ ఉన్నటువంటి క్వరీ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్వరీ ఆప్టిమైజేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది అనేది ఏంటంటే ఒక సింపుల్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం రాసున్నటువంటి క్వరీస్ ఏదైతే ఉంటాయో వాటి యొక్క పర్ఫార్మెన్స్, వాటి యొక్క ఎఫిషియన్సీ ఏదైతే ఉందో వాటిని అనేది ఇంప్రూవ్ చేయడం కోసం అనేది ఈ క్వరీ ఆప్టిమైజేషన్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో ఇది ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో మన యొక్క డేటా ఏదైతే ఉంటుందో అది అనేది మనకి రిట్రీవల్ అనేది ఫాస్ట్గా చేయడం అనేది జరుగుతుంది. ఓకే, దీన్ని మనం ఏమంటామంటే క్వరీ ఆప్టిమైజేషన్. క్వరీ ఆప్టిమైజేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంప్రూవింగ్ ద ఎఫిషియన్సీ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ క్వరీస్ టు రిట్రీవ్ ద డేటా ఫాస్టర్ అండ్ విత్ ఫ్యూ రిసోర్సెస్. ఇది మనకి చాలా క్రూషియల్, ఎందుకంటే డేటాబేస్ పర్ఫార్మెన్సెస్ వాటిని మెయింటైన్ చేయడం కోసం, లేకపోతే డేటా అనేది మనకి ఎస్పెషల్ చూసుకుంటే డేటా అనేది గ్రో అవుతూ ఉంటుంది, వాల్యూమ్స్ డేటా అనేది. సో అలాంటప్పుడు అనేది యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మనకి చాలా టైప్స్ అనేవి ఉన్నాయి, లైక్ ఇండెక్సింగ్, తర్వాత అంటే క్లాసెస్ ఏదైతే ఉంటాయో వాటిని ఆప్టిమైజ్ చేయడం, తర్వాత ఎఫిషియెంట్గా జాయిన్స్ యూజ్ చేసుకోవడం, అండ్ ఆల్సో సబ్ క్వరీస్ని మినిమైజ్ చేయడం, అవాయిడ్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ డిస్టింక్ట్ వాటిని యూజ్ చేసుకొని, అండ్ మనం ఎగ్జిస్ట్ అనేది స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేసుకోవడం కౌంట్ ప్లేస్లో. సో ఇలా డిఫరెంట్ కేసెస్ ఆఫ్ సినారియోస్ అనేవి మనకు ఉన్నాయి. లైక్ వాటి గురించి ఒకటి మనం సింపుల్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ చూస్తే ఏంటంటే క్వరీ ఆప్టిమైజేషన్ అంటే సింపుల్గా చెప్పండి, గూగుల్ మ్యాప్స్ అనేది చూసుకుంటే మనం గూగుల్ మ్యాప్స్లో లైక్ మనకు అనేది ఏంటంటే రూట్స్ అనేవి ఉంటాయి కదా, లైక్ డిఫరెంట్ రూట్స్. నేను ఏ ప్లేస్ నుంచి బి ప్లేస్కి వెళ్ళాలంటే మనకు అది చూపిస్తుంది, అంటే షార్టెస్ట్ పాత్ అనేది ఉంటుంది అండ్ లాంగెస్ట్ పాత్ అనేది ఉండడం అనేది చూపిస్తుంది. దీనికి ఇటు నుంచి ఇలా వచ్చి కొన్ని ప్లేసెస్ అనేవి డిఫరెంట్ పాత్స్ అనేవి ఉంటాయి. ఇలా అనేది ఏంటంటే దీన్ని మనం ఆప్టిమైజేషన్ అంటాం. అంటే సింపుల్గా మనం షార్టెస్ట్గా వెళ్ళి స్పీడ్గా మనం అనేది ఇంప్రూవ్ అయితే దాన్ని మనం ఏమంటాం అంటే క్వరీ ఆప్టిమైజేషన్ అంటాం, సింపుల్గా చెప్పాలంటే. సింపుల్ చెప్పాలంటే ఇక్కడ రాసిన ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఎస్క్యూఎల్ క్వరీస్ రన్ ఎఫిషియెంట్లీ యాజ్ పాసిబుల్. అండ్ దాని యొక్క మెయిన్ గోల్ వచ్చేసి ఏంటంటే మనం ఎగ్జిక్యూషన్ టైం ఏదైతే ఉందో, క్వరీ రిట్రీవల్ టైం ఏదైతే ఉంటుందో దాన్ని అనేది తగ్గించడం, అండ్ సిపి యూజెస్ కానీ తగ్గించడం, ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ అనేది కానీ తగ్గించడం. సో క్వరీస్ అనేది ఏంటంటే మనకి రిజల్ట్స్ అనేది చాలా ఫాస్ట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అసలు మనం ఈ ఆప్టిమైజేషన్ ఎందుకు అవసరం అని చెప్పుకోవచ్చు. మనకేంటంటే డేటాబేస్ తీసుకుంటే డేటాబేస్లో ఏంటంటే చాలా మిలియన్స్ ఆఫ్ రోస్ ఆఫ్ డేటా అనేది మనకి ప్రెజెంట్ అయ్యి ఉంటుంది. సో ఆ రోస్ అనేది మనం ఎఫెక్టివ్గా మనం రిట్రీవ్ చేయలేకపోతే మనకనేది చాలా టైం అనేది పడుతుంది. సో అందుకనేది క్వరీ ఆప్టిమైజేషన్ ప్రాసెస్ అనేది వాడి మనం అనేది డేటా అనేది చాలా ఫాస్ట్గా రిట్రీవ్ చేయడం అనేది జరుగుతుంది డేటాబేసెస్ నుంచి. ఏంటంటే పూర్లీ రిటర్న్ క్వరీస్ కెన్ టేక్ లైక్ మిలియన్స్ అండ్ అంటే సెకండ్స్, మినిట్స్, చాలా మిల్లీ సెకండ్స్లో అవ్వాల్సిన పని కానీ చాలా మినిట్స్, సెకండ్స్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుందని చెప్తున్నాడు. ఎప్పుడైతే ఆప్టిమైజేషన్ క్వరీస్ ఏదైతే ఉండదో సర్వర్ లోడ్ అంటే అప్లికేషన్ స్పీడ్ అప్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చూసుకుంటే బ్యాంక్లో మనకి సెకండ్స్లోనే వితిన్ సెకండ్స్లోనే మనకి ప్రాసెసింగ్ అని మొత్తం అయిపోయి మనకి డేటా మన ఏదైతే మనీ ఉంది ఎవరో సెండ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే చాలా స్పీడ్గా అనేది ఇక్కడ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది, ఎందుకంటే ఎఫిషియెంట్ ఎస్క్యూఎల్ క్వరీస్ అనేది బ్యాక్ ఎండ్లో అక్కడ రన్ అవడం వల్ల బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనేది సింపుల్గా అక్కడ మనకి మిల్లీ సెకండ్స్లోనే మనకి ట్రాన్సాక్షన్స్ అనేది వితిన్ సెకండ్స్లోనే మనకి అయిపోవడం అనేది జరుగుతుంది. మనం చూసుకుంటే అమెజాన్ వెబ్సైట్లో చూసుకుంటే ఆ ప్రొడక్ట్స్ అవి ఐటమ్స్ అవి ఉంటాయి కదా, ఆ పేజెస్లో ఏంటంటే అవి అనేది కొద్దిగా లేట్గా మనకనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఎందుకంటే ప్రొడక్ట్స్ అన్నీ లోడ్ అవ్వాలి, మనకి రావాలి. అలాంటప్పుడు ఏంటంటే లార్జ్ డేటా బెట్స్ ఉంటాయి, బట్ అక్కడ ఆప్టిమైజేషన్ అంత అవసరం లేదు. సో ఆప్టిమైజేషన్ అవసరం కానీ అక్కడ ఆ సినారియోలో మాత్రం మనకి ఏమవుతుందంటే కొద్దిగా పేజ్ అనేది స్లోగా లోడ్ అవుతూ ఉంటుంది. మనకి అంటే మనం చేసే పనిని బట్టి మనకి అవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మనం ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చూసుకుంటే చాలా స్పీడ్గా అవడం అనేది జరుగుతుంది ఇక్కడ మనం చూసుకుంటే. మైఎస్‌క్యూఎల్ ఎలా ఆప్టిమైజేషన్ వర్క్ అనేది చేస్తుందంటే మనం చెప్పుకుంటే, లైక్ మనం బెస్ట్ ఇండెక్సెస్ అనేది చూజ్ చేసుకోవడం. లాస్ట్ క్లాస్‌లో మనం చెప్పుకున్నట్టు ఇండెక్సింగ్ గురించి. ఇండెక్సెస్ అన్ని క్రియేట్ చేసుకొని మనం సెర్చింగ్ అండ్ ఫాస్ట్‌గా మనం డేటా అనేది రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిననేది మనం రిట్రీవ్ చేయొచ్చు. తర్వాత మనం జాయిన్ టేబుల్స్ చేసేటప్పుడు మనం బెస్ట్ చూజ్ చేసుకోవడం. అండ్ సెలెక్ట్ స్టేట్మెంట్‌లో స్టార్ యూజ్ చేసి అన్ని టేబుల్ అంతా స్కాన్ చేయకుండా మనకి ఏదైతే కాలమ్స్ కావాలో నెసెసరీ కాలమ్స్ వాటిననేది మనం సింపుల్‌గా వాడుకొని డేటాననేది మనం రిట్రీవ్ చేసుకోవడం. అండ్ స్టాటిస్టిక్స్ అనేది ఇక్కడ యూజ్ చేసుకోవాలి డేటా డిస్ట్రిబ్యూషన్‌లో.
ఓకే. ఇలా మనకనేది ఏంటంటే చాలా టెక్నిక్స్ అనేవి ఉన్నాయి. వాటి గురించి మనం ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం. ఇక్కడ కొన్ని రాశాను మెయిన్‌గా. వాటి గురించి తెలుసుకుందాం. ఇక్కడేందంటే ఫస్ట్ అనేది నేను ఇండెక్సింగ్ అనేది యూజ్ చేస్తా ఇక్కడ. ఇండెక్సింగ్ అంటే ఏంటంటే ఇదేం చేస్తది ఇండెక్సింగు మనం చెప్పుకున్నాం కదా! లైక్ డేటా రిట్రీవల్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ననేది స్పీడప్ చేయడం కోసం అనేది మనం ఇది యూజ్ చేసుకుంటాం. లైక్ పాయింటర్స్ అన్ని క్రియేట్ చేసుకొని దాంట్లో డేటా రోస్ ఏదైతే ఉంటదో దాన్ననేది అక్కడ స్టోర్ చేసుకొని దాని నుంచి ఫిజికల్ లొకేషన్ నుంచి మళ్ళీ డేటా రిట్రీవల్ అనేది సార్ట్ చేసుకున్న డేటాను చేసుకొని మనం ఇక్కడ ఇండెక్సింగ్ అనేది వాడుకొని సింపుల్‌గా స్పీడప్ అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రాసెస్ అనేది. సో, ఇక్కడేందంటే ఇండెక్సింగ్ ఏదైతే ఉందో మనం క్రియేట్ చేసుకుంటాం కదా! ఫ్రీక్వెంట్‌లీ యూజ్డ్, వేర్, జాయిన్, ఆర్డర్, గ్రూప్ బై క్లాసెస్‌తో మనం ఇండెక్సింగ్ అనేది క్రియేట్ చేసుకుంటే మనకి స్పీడప్ అనేది అవ్వటం జరుగుతుంది ఇక్కడ ప్రాసెస్ అనేది. లైక్ మనం ఓవర్ ఇండెక్సింగ్ గాని అవాయిడ్ చేయాలి. లైక్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఆపరేషన్స్‌లో. ఇక్కడ మనం చూసుకుంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్పుకోవాలంటే ఇదొక బ్యాడ్ ఎగ్జాంపుల్ లైక్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు ఐటీ ఇది మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్‌లో. సో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక ఇండెక్స్ అనేది క్రియేట్ చేసి ఐడీఎక్స్ డిపార్ట్మెంట్‌కనేది దాని నుంచి మనం ఏదైతే ఉందో మనకు కావాల్సిన డేటా అనేది రిట్రీవ్ చేయొచ్చు. ఇక్కడ ఇది ఏం చేస్తదంటే ఫస్ట్ ఇది చేసినప్పుడు ఎంటైర్ టేబుల్ ఏదైతే ఉంటదో ఆ టేబుల్ మొత్తం స్కాన్ చేస్తది ఇక్కడ మనకొచ్చేసి. ఇక్కడేందంటే మనకి ఏదైతే ఐటీ డిపార్ట్మెంట్‌లో ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ వాళ్ళు స్కాన్ చేసేసి 2 అయితే 2, 3 అయితే 3 అనేది మనకి డైరెక్ట్ రావడం అనేది జరుగుతుంది అవుట్‌పుట్. సో, ఈ ప్రాసెస్ అనేది ఇక్కడ ఆప్టిమైజ్డ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఫుల్ టేబుల్ స్కాన్ నుంచి ఇండెక్స్ లుకప్ చేసి మచ్ ఫాస్టర్‌గా రావడం జరుగుతుంది. ఫస్ట్ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫుల్ టేబుల్ స్కాన్ చేస్తది. ఇక్కడ ఇండెక్సింగ్ వాడినప్పుడు ఏంటంటే మనకి త్వరగా డేటా అనేది మచ్ ఫాస్టర్‌గా రిట్రీవ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. అదొచ్చేసి ఏంటంటే ఇండెక్సింగ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సెలెక్ట్ ఓన్లీ నీడెడ్ కాలమ్స్ లైక్ అవాయిడింగ్ సెలెక్ట్. ఇక్కడేంటంటే మనం టేబుల్ ఏంటంటే స్టార్ అనేది యూజ్ చేసినప్పుడు ఏంటంటే అన్ని కాలమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం ఇక్కడ రిట్రీవ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే టేబుల్‌లో ఎన్ని కాలమ్స్ అన్ని కాలమ్స్ అనేది మనం ఇక్కడ స్కాన్ చేస్తున్నాం ఇక్కడ. అలా కాకుండా నాకేంటంటే ఓన్లీ నాకు నేమ్, సాలరీ మాత్రమే కావాలి. అలాంటప్పుడు ఆప్టిమైజేషన్ అనేది యూజ్ చేసుకొని ఆప్టిమైజేషన్ కోసం నేము, సాలరీ మాత్రమే యూజ్ చేస్తే అప్పుడు ఆప్టిమైజ్డ్ అయిపోతదది. ఓన్లీ మనకేదైతే కావాలనుకుంటున్నామో రిక్వైర్డ్ డేటా దాన్ని మాత్రమే యూజ్ చేసుకుంటే అప్పుడు ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఆపరేషన్స్ అనేది మనం తగ్గించొచ్చు. ఓకే. అదొచ్చేసి ఏంటంటే అవాయిడింగ్ సెలెక్టింగ్. ఆహ్, నెక్స్ట్ వచ్చేసి అవాయిడ్ సెలెక్ట్ డిస్టింక్ట్ ఇఫ్ నాట్ నీడెడ్. ఇదేంటంటే లైక్ మన డిస్టింక్ట్ క్లాస్ ఉంటది కదా! లైక్ మనకు కావాల్సిన వాటిని మాత్రం కోసమే ఇది యూజ్ చేసుకుంటాం. దానికి బదులు ఏం చేస్తామంటే లైక్ మనం ఇక్కడ గ్రూప్ బై అనేది యూజ్ చేసుకోవచ్చు. అంటే గ్రూప్ బై కెన్ యూజ్ ఇండెక్స్ చేసుకుంటది. ఫాస్టర్ దెన్ డిస్టింక్ట్. డిస్టింక్ట్ కాలమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం సెర్చ్ చేయడం కోసం అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎక్స్‌ప్లెయిన్ టు అనలైజ్ ద క్వెరీస్. లైక్ మనం ఇండెక్స్‌లో చూసినట్టు ఎక్స్‌ప్లెయిన్ అనేది యూజ్ చేసుకొని ఆ క్వెరీస్‌ని అనలైజ్ చేసాం కదా! సేమ్ ఇక్కడ గాని అనేది అనలైజ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఇక్కడ మామూలుగా ఏం చేసాం మనం సెలెక్ట్ అనేది రాసాము. జస్ట్ సింపుల్‌గా రాసి డిపార్ట్‌మెంట్ ఐటీ డిపార్ట్‌మెంట్‌లో ఎవరు ఉన్నారో జస్ట్ తెలుసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తదంటే ఇది మొత్తం ఎగ్జిక్యూషన్ ప్లాన్ మొత్తం అనేది మనకి చెప్పడం అనేది జరుగుతుంది. అంటే స్లో క్వెరీస్ ఏమైనా ఉన్నాయా? లేదా? లేతే ఫాస్ట్‌గా జరుగుతుందా? లేదా? అక్కడనే మనం ఈ ఎక్స్‌ప్లెయిన్ అనేది యూజ్ చేసుకొని మనం చూడొచ్చు అక్కడ ప్రాసెస్ మొత్తం. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే ఆప్టిమైజింగ్ ద జాయిన్స్ కాన్సెప్ట్. ఇక్కడ ఏమైద్దంటే ఆప్టిమైజింగ్ ద జాయిన్స్ కాన్సెప్ట్ అంటే ఇక్కడ రోస్ ఉంటాయి కదా! 2 ఆర్ మోర్ టేబుల్స్ నుంచి వాటిననేది ఎఫిషియంట్‌గా మనం కంబైన్ చేయొచ్చు ఇక్కడ. ఓకే. ఇక్కడ ఇన్నర్ జాయిన్, లైక్ లెఫ్ట్ జాయిన్ మన రిక్వైర్మెంట్స్ బట్టి మనం ఇక్కడ యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అప్రోప్రియేట్‌గా. ఓకే. ఇక్కడ చూస్తే ఏంటంటే ఇక్కడ జాయిన్స్ అదే చేశాడు. ఇక్కడ జాయిన్ కాన్సెప్ట్ యూజ్ చేసాం. సెలెక్ట్ నేమ్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఎంప్లాయీస్ జాయిన్ డిపార్ట్మెంట్స్ ఇలా చేశాను. అలా కాకుండా ఏం చేస్తామంటే ఆప్టిమైజేషన్ కోసం ఏంటంటే మనం ఒక ఇండెక్స్ అనేది క్రియేట్ చేసుకొని ఓకే. ఇండెక్స్ అనేది క్రియేట్ చేసేసుకొని మనం ఇక్కడ సింపుల్‌గా ఒక ఇండెక్స్ అనేది దాని నుంచి మనం జాయిన్స్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ రాయడం అనేది జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనం ఫాస్ట్‌గా వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ మనకి. అంటే బేస్డ్ ఆన్ ఇండెక్స్‌డ్ కాలమ్స్. మనం ఇండెక్స్‌లో ఏదైతే కాలమ్స్ వాడామో ఇక్కడ డిపార్ట్మెంట్ అచ్చమే వాడాం. ఆ డిపార్ట్మెంట్ కాలమ్స్‌ని బేస్ చేసుకొని మాత్రమే మనకేంటంటే ఇక్కడ ఫాస్ట్‌గా రిట్రీవల్ అనేది జరగడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే. ఇంకా చెప్పాలంటే మనకి యూజ్ లిమిట్ ఫర్ లార్జ్ రిజల్ట్స్. ఓకే. ఇక్కడ ఏం చేసామంటే సింపుల్‌గా మనం స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అంటే టోటల్ స్కాన్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ స్టార్ వాడాం కాబట్టి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను లిమిట్ అనేది యూజ్ చేస్తున్నాను. లిమిట్ నాకు 10 రోస్ మాత్రమే రావాలని ఇక్కడ చెప్తున్నాను నేను. సో, ఇలా వాడి గాని ఆప్టిమైజేషన్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఓన్లీ రిక్వైర్డ్ రోస్ మనకెన్ని రోస్ కావాలంటే అన్ని రోస్ మాత్రం మనం ఇక్కడ తీసుకొని రెడ్యూస్ చేయొచ్చు లోడ్ ఏదైతే ఉందో దాన్ననేది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే
అవాయిడ్ ఫంక్షన్స్ అండ్ ఇండెక్స్డ్ కాలమ్స్ అని చెప్పుకోవచ్చు. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే లైక్ డేటాబేస్ ఉంటుంది కదా, లైక్ ప్రివెంట్స్ ద డేటాబేస్ ఫ్రమ్ యూజింగ్ ఇండెక్సెస్. ఓకే, సింపుల్ చెప్పాలంటే ఇక్కడ ఏంటంటే అవాయిడ్ చేస్తాయి అప్లైన్ ఫంక్షన్స్ ఆర్ టు ఇండెక్స్డ్ కాలమ్స్ లైక్ ఇన్ వేర్ క్లాజెస్లో చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూస్తే ఈ ఫంక్షన్స్ ఏదైతే ఉందో బ్యాడ్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లయితే సింపుల్గా ఇక్కడ ఇయర్ ఫంక్షన్ అనేది మనం ఇక్కడ ఇక్కడ క్రియేట్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే ఇండెక్స్లో మనం ఇక్కడ వాడలేము. ఇక్కడ ఇయర్ ఫంక్షన్ అనేది ఇక్కడ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ వాడలేము. సో అప్పుడు ఏం చేస్తామంటే బిట్వీన్ పెట్టి ఎక్కడి నుంచి ఎంత రేంజ్ కావాలనుకుంటున్నామో అలా పెట్టి అండుతో రాయడం అనేది జరుగుతుంది ఆప్టిమైజేషన్ కోసం. ఓకే, అలో MySQL టు యూజ్ ఇండెక్స్డ్ ఆన్ కాలమ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇదంటే లైక్ యూజ్ ప్రాపర్ డేటా టైప్స్ లైక్ ఇక్కడ బిగ్ ఇంట్ ప్రైమరీకి అలా వాడాం కదా, ఇలా కాకుండా బిగ్ ఇంట్ కాకుండా జస్ట్ ఇంటీజర్ అని వాడి మనం ఇక్కడ ఎంప్లాయీ ఐడికి ఏదైతే ఉందో ఇంటీజర్ అని ఇచ్చేస్తే సరిపోతుందని చెప్తున్నాడు. స్మాలర్ డేటా టైప్స్ ఫాస్ట్ రీడ్స్ అండ్ రైట్స్ అనేది ఆపరేషన్స్ అనేది జరుగుతాయి అని చెప్తున్నాడు. అండ్ ఆల్సో క్యాచింగ్ క్వరీస్ రిలేటెడ్ రిపీటెడ్ కాంప్లెక్స్ క్వరీస్ లైక్ దానికి ఏంటంటే ఇది ఏంటంటే INODB అనేది సెర్చ్ ఇంజిన్ అనేది ఉంటుంది మనకి క్వరీ క్యాచ్ వాటి కోసం, అంటే ఫ్రీక్వెంట్గా మనం డేటా అనేది యాక్సెస్ చేయడం కోసం లైక్ మెమరీ ఫ్రమ్ మెమరీ నుంచి అంటే ఫాస్టర్ ఎగ్జిక్యూషన్ కోసం అనేది ఈ క్యాచింగ్ క్వరీస్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా మనకి చాలా ఉన్నాయి లైక్ యూజింగ్ యూనియన్ ఆల్ ఇన్స్టెడ్ ఆఫ్ యూనియన్ యూనియన్ బదులు యూనియన్ ఆల్ అనేది మనం వాడవచ్చు. ఎందుకంటే ఇక్కడ డూప్లికేట్ ఎలిమినేషన్ ఏదైతే ఉందో ఇదనేది జరగడం అనేది జరుగుతుంది ఇక్కడ. లైక్ పర్పస్ రెడ్యూసెస్ ఓవర్ హెడ్ బై అవాయిడింగ్ ద డూప్లికేట్ ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ యూనియన్ ఆల్ అనేది ఎప్పుడైతే మనం వాడతాం అప్పుడు ఏంటంటే డూప్లికేట్స్ అనేవి అంత కన్సర్న్ కాదు. లైక్ అంటే యూనియన్ కంటే చాలా ఫాస్ట్గా యూనియన్ ఆల్ అనేది పర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే. ఓకే, ప్రాపర్ డేటా టైప్స్ ఆల్రెడీ చెప్పాము. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సబ్ క్వరీస్ అనేది మనం వాడతాం కదా, ఈ అవాయిడింగ్ సబ్ క్వరీస్ ఇన్ సెలెక్ట్ క్లాసెస్ సబ్ క్వరీస్ అనేది సెలెక్ట్ క్లాసెస్లో అవాయిడ్ చేయడం బెస్ట్. ఎందుకంటే అన్నెసెసరీ కాంపిటీషన్ అనేది జరుగుతూ ఉంటుంది, దాన్ని అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు ఇక్కడ. ఈ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అవాయిడింగ్ సబ్ క్వరీస్ ఇన్ సెలెక్ట్ క్లాసెస్లో అంటే ఇక్కడ ఏం చేస్తామంటే రీప్లేస్ ద సబ్ క్వరీస్ ఇన్ సెలెక్ట్ క్లాసెస్ విత్ జాయిన్స్ అవ్వచ్చు లేదా డిరైవ్డ్ టేబుల్స్ ఉంటాయి కదా, వెన్ పాసిబుల్ మనకి అవసరమైనప్పుడు మాత్రం సెలెక్ట్ బదులు ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే జాయిన్స్ అలా వాడుకుంటే బెస్ట్ అని చెప్తున్నాను. అండ్ ఆల్సో లైక్ టెంపరీ టేబుల్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్టిమైజేషన్ టెక్నిక్ అని చెప్పవచ్చు. ఇది ఏం చేస్తుందంటే లైక్ పెద్ద పెద్ద కాంప్లెక్స్ క్వరీస్ ఏవైతే ఉంటాయో ఆ కాంప్లెక్స్ క్వరీ ఏవైతే ఉంటాయో వాటిని అనేది మనం సింపుల్గా ఇంటూ స్మాలర్ స్టెప్స్లో చేసుకోవచ్చు. లైక్ స్మాలర్ స్టెప్స్లో చేసుకుంటే సరిపోతుంది. లైక్ ఈ టెంపరీ టేబుల్స్ ఎందుకు వాడతామంటే లైక్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్టోర్ చేసుకుంటాం. అవి ఏం చేస్తుంది, సింప్లిఫై చేస్తుంది కాంప్లెక్స్ క్వరీస్ని అండ్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. మనం లాస్ట్ క్లాస్లో టెంపరీ టేబుల్ క్రియేట్ చేసి ఆ టేబుల్లోకి డేటాని స్టోర్ చేసాం అనుకుంటా, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అక్కడ. దాంట్లో ఇంకా ఎగ్జిక్యూషన్ ప్లాన్స్ చెప్పాం కదా, ఎక్స్ప్లెయిన్ అనేది ఏదైతే ఉందో దాన్ని అనేది వాడి మన క్వరీ ఏదైతే ఉందో ఆ ఎగ్జిక్యూషన్ అనేది అనలైజ్ చేయొచ్చు. వాటి యొక్క ప్లాన్స్ లైక్ వాటి యొక్క ఏరియాస్ ఆఫ్ ఆప్టిమైజేషన్ ఎలా ఉందో మనం పర్ఫార్మెన్స్ మొత్తం ఐడెంటిఫై చేయొచ్చు మనం అక్కడ. అండ్ ఆల్సో బ్యాచ్ ప్రాసెసింగ్ అనే ఒక టెక్నిక్ కానీ ఇక్కడ వాడచ్చు. ఈ బ్యాచ్ ప్రాసెసింగ్ అంటే ఏంటంటే లైక్ మనకనేది అంటే ఒకేసారి బల్క్ ఆపరేషన్ చేసినప్పుడు పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు. లైక్ అంటే పెద్ద పెద్ద లార్జ్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, వాటిని ఏంటంటే స్మాల్ ఆపరేషన్స్ లైక్ స్మాల్ బ్యాచెస్గా క్రియేట్ చేసేసుకుని మనం అంటే ఇక్కడ వాటి యొక్క ఇంప్రూవ్ చేయొచ్చు పర్ఫార్మెన్స్ స్మాల్గా చేసినప్పుడు. లైక్ లాక్ కంటెన్సేషన్ వాటిని తగ్గించేసి మన పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు. అంటే ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో లార్జ్ ఆపరేషన్స్ వాటిని బ్యాచ్ వైజ్ చేసేసి మనం పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు. ఓకే, సో లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే రెగ్యులర్ మెయింటెనెన్స్ అంటే డేటాబేస్ మెయింటెనెన్స్ డైలీ. ఓకే, ఇక్కడ ఏంటంటే లైక్ ఆప్టిమల్ డేటా బేస్ యొక్క పర్ఫార్మెన్స్ ఎన్ష్యూర్ చేయొచ్చు మనం.
లైక్ బెస్ట్ ప్రాక్టీస్ ఎలా చెప్పుకోవాలంటే లైక్ రెగ్యులర్లీ మన యొక్క స్టాటిస్టిక్స్ ఉంటాయి కదా, డేటా స్టాటిస్టిక్స్ వాటిని అప్డేట్ చేస్తూ ఉండడం, లైక్ అండ్ ఆల్సో రీబిల్డ్ అనేది వాడుకొని మనం ఇండెక్సెస్ అనేది రీబిల్డ్ చేయడం, అండ్ డేటాబేస్ యొక్క మెయింటైన్ టాస్క్ అనేది మనం డైలీ పర్ఫామ్ చేసి వాటి యొక్క మెయింటెనెన్స్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే. ఇవన్నీ వచ్చేసి ఏంటంటే మనకున్నటువంటి ఎగ్జాంపుల్స్, వీటన్నిటిని మనం ఇక్కడ వాడచ్చు. ఓకే, అలానే మనం జాయిన్స్ క్లాసెస్లో, వేర్ క్లాసెస్లో, అవాయిడింగ్ సెలెక్ట్, ఇవన్నీ ఇండెక్సింగ్, ఇవన్నీ వాడుకొని మనం అనేది క్వరీ ఆప్టిమైజేషన్ ప్రాసెస్ అనేది మనం చేయొచ్చు. అంటే డేటా అనేది మనం డేటాబేస్ నుంచి ఫాస్టర్గా మనం అనేది బెటర్గా ఆప్టిమైజ్డ్ వర్షన్లో మనం అనేది చేసి మన యొక్క డేటా రిట్రీవల్ అనేది ఆప్టిమైజేషన్ అనేది చేయొచ్చు. అండ్ ఆల్సో డేటా అనేది ఫాస్ట్గా తీసుకురావచ్చు, ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ అనేది తగ్గించవచ్చు. ఓకే, దానివల్ల అనేది ఏంటంటే మన యొక్క అప్లికేషన్స్ ఏదైనా అవ్వచ్చు, అవనేది ఏంటంటే ఎఫిషియెంట్గా వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది. క్వరీ అనేది బెస్ట్గా ఉంటే, మన బ్యాకెండ్లో మనం రాసిన ఆ క్వరీస్ ఏదైతే ఉంటాయో అవనేది బెస్ట్గా ఉంటే అప్లికేషన్ అనేది మన యొక్క రిట్రీవల్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాని నుంచి మనకి రిజల్ట్స్ అనేది అక్యురేట్గా అండ్ స్పీడ్గా అవుట్పుట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే మనకున్నటువంటి ఎస్క్యూఎల్లో క్వరీ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ అండ్ వాటి యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుందని. ఓకే, ఇంక ఇవే ఎగ్జాంపుల్స్ మనం సేమ్ అలానే మన యొక్క వర్క్ బెంచ్‌లో గాని మనం క్రియేట్ చేసుకొని మనం చూడొచ్చు. లైక్ ఇదే ఒకసారి పర్ఫార్మ్ చేసి ఆప్టిమైజ్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటదో మనం చూడొచ్చు. లైక్ ఇండెక్సెస్ క్రియేట్ చేసినప్పుడు ఎలా చేసి చూపించానో సేమ్ అలానే ఇవన్నీ వచ్చేసి మనకు తెలిసిందే. సెలెక్ట్ ఇవి ఎలా రాస్తామంటే మామూలుగా వీటిని మనం ఇవిగా మనం అంటే ప్రతి ఒక్క క్లాస్‌లో వచ్చేటప్పుడు మనం చూస్తా వచ్చుంటాం. ఆ కమెంట్స్ రాసినప్పుడు, ఈ కమెంట్స్ రాసినప్పుడు ఎలా వచ్చుంటదని. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే హోల్ టాపిక్. ఓకే, థాంక్ యూ.